హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇది 19 మా పెళ్లి రోజు అని చెప్పాను కదా. 19 ఏళ్ల మా ప్రయాణం చాలా హ్యాపీగా జరిగింది. మీ అందరూ విషెస్ తెలిపారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. కొంతమంది పెద్దవాళ్ళు ఆశీర్వదించారు, కొంతమంది విషెస్ చెప్పారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు బ్లాగ్ షేర్ చేస్తాను కదా, అది ఈరోజు చేద్దామని. ఎందుకంటే ఆ రోజు రాఖీ పిల్లలందరూ చక్కగా కట్టించుకున్నారు. మా పెళ్లి రోజు ఎలా జరిగింది, ఊహించని విధంగా గిఫ్ట్స్ వచ్చాయి. అసలు ఊహించలేదు. అంటే ఒక్కొక్కసారి డిఫరెన్స్ చూసుకోవాలా చూసుకోకూడదా అని అనిపించినప్పుడు, ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఉండాలి కదా మనకిది. ఇంటికి ఒక్కళ్ళైనా ఉండాలి ఆడపిల్లని అనిపిస్తుంది. అప్పుడు మాత్రం ఏం చెప్తుంది శిరీష, అసలు ఊహించని గిఫ్ట్స్ అంటోంది, ఎవరిచ్చారు ఏంటి అనేది మీకైతే వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. అప్పుడు మనం కూడా కనెక్ట్ అవుతాం, కరెక్టే కదా అని చెప్పని. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కొత్త శారీ కట్టుకున్నాను. యాక్చువల్గా మామూలుగా అయితే మాకు రెండు వస్తాయి, పుట్టినరోజులు 2, పెళ్లి రోజులు 2 వస్తాయి. డేట్స్ తిథులు చేసుకుంటాం కాబట్టి. అనుకోకుండా ఏంటంటే ఈసారి తిథులు డేట్స్ 2 కూడా ఆగస్ట్ 19 వచ్చాయి కాబట్టి ఒకటే రోజు 2 రోజులు వేసేసుకుందాం, ఏమైంది ఇప్పుడు, ఆ రోజు ఒకటే వేసుకోవాలి, రూలే ఉందని చెప్పని శారీ కట్టుకున్నాను, డ్రెస్ కూడా వేసుకున్నాను. ఇది యాక్చువల్గా అమ్మ ఇచ్చిన శారీ అనమాట. అమ్మకి ఎవరో పెడితే నాకు నచ్చితే అమ్మ ఇచ్చింది. సో అమ్మ ఇచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ యాక్చువల్గా బ్లౌజ్ కూడా లేదు, ఇంట్లోని బ్లౌజ్ తోటి నేను పేరప్ చేసి కట్టుకున్నాను. మనకి పెళ్లి రోజు అని అనగానే పెద్దవాళ్ళు ఆశీర్వాదం కంపల్సరీ ఉంటుంది కదా. మా నాన్నగారు, అత్తయ్య గారు పైన ఉన్నా కూడా ఎప్పుడూ ఆశీర్వచనం, వాళ్ళు ఎప్పుడూ దీవెనలు మాపై ఉంటాయని చెప్పని వాళ్ళిద్దరికి పూలు పెట్టి దండం పెట్టుకుని ఆశీర్వదించారు. మీరు ఎప్పుడు ఇలాగే మమ్మల్ని అని చెప్పని పెట్టుకున్నాము. అలాగే పిల్లలు కాలేజీకి వెళ్ళారనమాట. ఆ రోజు సాయంత్రమే కట్టాల్సి వచ్చింది. అందుకని రాఖీకి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాము, స్వీట్స్ తెప్పించుకున్నాము, రాఖీలను రెడీ చేసాం. ఇగో ముగ్గురు బ్రదర్స్ చక్కగా రెడీ అయ్యారు, త్రిమూర్తుల ముగ్గురును. మా అమ్మాయికి ముగ్గురు అన్నలు అనమాట. మామూలుగా ఆడించేది వాళ్ళని. రేపొద్దున ఫ్యూచర్లో ఏమో పెళ్ళిళ్ళప్పుడు ఆడపడిచి వస్తే ఏం చేస్తే తెలియదు, కానీ ఇప్పుడైతే డిమాండ్ చేసి వాళ్ళని చక్కగా, అంటే ఫన్నీగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా తను అంతే ఇష్టంగా చూసుకుంటారు. చిన్నపిల్ల కాబట్టి, ముగ్గురు అన్నలే కాబట్టి నేనైతే ఒకళ్ళు కేరింగ్ చేస్తాను, ఒకళ్ళు దానికి ఏది అడుగుతుంది కొనిస్తామని చెప్పని, ఒకళ్ళు దాని మాట వింటామని, అలా ముగ్గురు ప్రామిస్ చేస్తూ ఉంటారు సరదాగాను. మా ఋషి అనమాట పెద్దవాడి పక్క ఫస్ట్ కూర్చాడు కదా. నేను జెడ్ సెక్యూరిటీ ఇస్తాను పిన్ని చెల్లికి, నేను ఎప్పుడు నేను చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అన్నాడు. ఆ మాట చాలు నాన్న, ఎప్పుడు అలా జాగ్రత్తగా చూసుకోవాలి చెల్లిని అంటాడు. మావాడైతే లోపల ప్రేమ ఉంటుంది కానీ కొట్టుకుంటారు ఖచ్చితంగాను. అటుపక్క సాత్విక్ గడు, వాడితే కనిపించిన ప్రేమ వాడిది క్యూట్ అనమాట. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ టైప్ క్యూట్ కాన్వర్జేషన్స్ ఇద్దరికిను. కనిపించేటట్టుగా అంటే వాడు టీజ్ చేస్తూ ఉంటాడు కానీ అంత ప్రేమగా చూసుకుంటాడు దాన్ని. ఏదంటే అది దానికి అన్నట్టుగా చేస్తాడు. ఇది కదా చాలు మనకి అని అనిపిస్తుంది. అంటే మన బాండింగ్ ఎప్పుడు ఏంటంటే అలా ప్రేమగా మనం చూపిస్తూ ఉంటేనే పిల్లలకి అవే వస్తాయి. కాబట్టి ఆబ్వియస్లీ నేను ముగ్గురిని అలాగే అనుకుని చూస్తూ ఉంటాను. వాళ్ళు కూడా శ్రీకర్ ఎలాగో నాకు వాళ్ళిద్దరు కూడా అలాగే అనుకున్నట్టుగానే ఏదైనా సరే వాళ్ళకి తినిపించడం కానీ, ఏదైనా ఇష్టమేం చెప్పండిరా, మీ పిన్ ఉందిరా వెనకాల, ఏదైనా వస్తే చెప్పండిరా, నాకు నేను చూసుకుంటాను రా అని చెప్పని సరదాగా వాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట. ఏదైనాను బాగున్నట్టు అనిపిస్తుంది, అలా క్యూట్గా అనిపిస్తుంది. ఇంకా మా వారు మొదలుపెట్టారనమాట, నేను వీడియో తీస్తాను వాళ్ళతో దగ్గరుండి కట్టించు అని చెప్పని. ఫస్ట్ అందరికీ బొట్లు పెట్టించి, ఆ తర్వాత చేతికి రాఖీలు కట్టించి, ఆ తర్వాత దేవుడికి హారతి చూపించి, వాళ్ళకు కూడా హారతి ఇచ్చి, అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించి, అప్పుడు మనం ఏదైనా స్వీట్ తినిపించి రాఖీ అది కట్టిస్తాం. ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు. అంటే మరి ఏమో మరి అత్తయ్య గారు, మా ఆడపడిచికి మా బావగారు, ఈయన ఇద్దరు అన్నలు కదా. మాకు అన్నయ్య ఉన్నాడు, మేము కూడా ఇంటో ఎప్పుడు కట్టేవాళ్ళం కాదు. ఆనవాయితీ ఇంతకుముందు లేదేమో, కానీ మా పిల్లలకి మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచి రాఖీలు కట్టించడం మాత్రం మేము అలవాటు చేసాం. అంటే అదొక మూమెంట్, అంటే ఒక మంచి క్యూట్ మూమెంట్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలంతే. దానికి అదేదో పెద్ద రీజన్ ఉండాలి, ఏదో ఇవ్వాలి అని కూడా ఎక్స్పెక్టేషన్స్ కాదు. ఒక చిన్న చిన్న ఆనందాలు, అవి ఏంటంటే కలవడానికి ఒక కారణం అవుతాయి. అంటే ఎందుకంటే ఎక్కడో ఉంటారు ఆడపిల్లలు, పుట్టింటి నుంచి వాళ్ళకి దూరం అవుతావు అన్న ఉండకుండా ఈ రకంగా పుట్టింటికి వస్తారు, తన తోబుట్టంలో కలుస్తారు అని చెప్పని పెట్టిన సాంప్రదాయాలు తప్ప గిఫ్ట్లు ఏదో ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి అలా ఏమీ ఉండదు. బ్లెస్సింగ్స్ అంతే. మా చెల్లిని మేము ఎప్పుడు ప్రేమగా చూసుకుంటామని, మా అన్నయ్యలు ఎప్పుడు అభివృద్ధిలోకి రావాలి, తమ్ముళ్ళైనా అన్నయ్యలైనా అలా అని మనం ఒక పాజిటివ్గా కోరుకునేదే తప్ప. నేను మా అమ్మాయికి అదే చెప్తాను, అమ్మ అన్నయ్యలు ముగ్గురు బాగా ఉండాలి, చక్కగా ప్రతి సంవత్సరం ఇలా రావాలి, నీకు రాఖీ కట్టాలి, నేను చక్కగా చూసుకోవాలి వాళ్ళు. అప్పుడు నువ్వు డిమాండ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం, నీకేం కావాలంటే అవి. ఎందుకంటే అన్నయ్యలు అంత మంచిగా పొజిషన్లో ఉన్నారు అంటే నీకు అప్పుడు ఏది కావాలంటే చెల్లి కదా నీకు ఇస్తారే.
అందుకని అలా కోరుకోవాలని చెప్పి సరదాగా అనమాట వాళ్ళు. నాకు చాక్లెట్ తెచ్చావా నువ్వు, నాకు బిస్కెట్ ఇస్తావా అని ఏదో మా అమ్మాయి క్యూట్గా అడుగుతూ ఉంటుంది కాబట్టి అలా సరదాగా వాళ్ళు కొనిచ్చేలాగా ఉండాలి అని చెప్పని కోరుకోవడం అంతేను. ప్రతి సంవత్సరం అయినా కూడా ప్రాసెస్ కొత్తగానే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ముగ్గురు కాళ్ళకి ఇంకా దండం పెట్టు, మాకు ఎక్కువసేపు దండం పెట్టు అని చెప్పని ఆట పట్టిస్తూ ఉంటారు. ఈసారి ఏంటంటే మా తోటికోళ్ళు రాలేకపోయింది పాపం. పిల్లలు ఇద్దరే వచ్చారనమాట. వచ్చుంటే అందరూ ఫ్యామిలీ గెట్ టుగెదర్లో అయ్యేది. అటుపక్క నుంచి మా ఆడపడుచు కూడా ఈసారి వస్తాననుకుంది కానీ మిస్ అయింది. నేను కూడా అన్నయ్యలకి ఈ సంవత్సరం నుంచి రాఖీ కడతాను వదిన, మొదలు పెడతాం మనం కూడా అని అనుకుంది కానీ అనుకోకుండా కుదరలేదు. ఇంకా మేము దగ్గరే ఉంటాం కాబట్టి మిస్ కాకుండా ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా ఇప్పటివరకు నాకు తెలిసి ఒక సంవత్సరం అయినా మిస్ అయిందేమోను, లేకపోతే అసలు మిస్ అవ్వలేదు మ్యాక్సిమము. ప్రతి సంవత్సరం మాత్రం వచ్చి ఏ టైం అయినా కూడా ఒకవేళ మార్నింగ్ కుదిరితే మార్నింగ్, ఈవినింగ్ లేకపోతే నైట్ అయినా కుదిరితే మాత్రం వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్తారు. అదొకటి హ్యాపీగా అనిపిస్తుంది. అందునే ఇదంతా దగ్గరుండి అమ్మ కూడా వచ్చారనమాట. యాక్చువల్గా మా పెళ్లి రోజు కదా అని చెప్పని అమ్మ కూడా పిలిచానమాట. అమ్మ ఆశీర్వాదం అంటే నేను వీడియోలో కూడా చెప్పాను కదా, నేను శ్రావణ శుక్రవారం కూడా వచ్చే కమింగ్స్ ఫ్రైడే చేసుకుంటాను కాబట్టి కొంచెం ఇంట్లో హెల్ప్గా ఉంటుంది. అమ్మ ఉంటే ఏంటంటే పూజ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చెప్తారు. ఏదైనా మిస్ అయినా, నేను కంగారు పడినా ఏంటో ఇదరుగుట్లో ఒక్కొక్కసారి ఓపిక ఉండట్లేదేమో అని అనిపిస్తుంది. అంటే టెన్షన్గా ఉంటుంది. అమ్మో నేను చేయగలనా, ఇంత పెద్దగా ఏదైనా కార్యక్రమం ఉంటే నేను చేయగలనా, ఏమో ఏంటో అని కొంచెం ఆందోళనగా ఇంతకుముందు ఉండేది కాదు. ఎంత పనైనా చేసేసేదాన్ని, లేకపోతే ఏదైనా భయం ఉండేది కదా. ఇప్పుడు ఏంటంటే కొంచెం అమ్మో అని భయంగా కొంచెం అనిపిస్తుంది. బట్ లేదు, నేను తెచ్చుకోవాలి, మళ్ళీ ఉత్సాహం తెచ్చుకోవాలి అని చెప్పని అని అనిపిస్తూ వస్తుంది. అదే ఉత్సాహం అమ్మవారు ఇస్తారు నాకు, చేయగలుగుతాను, ఎంత వీలైతే అంత మాత్రం ఖచ్చితంగా చేస్తాను అని చెప్పని. ఇగో ఇంకా బుధవారం కదా ఈరోజు, ఇవాళ రేపటి నుంచి మొదలు పెట్టాలి. రిటర్న్ గిఫ్ట్స్ అది ఏమి ఇవ్వాలి, చీరలు అది కూడా మీకు చూపిస్తాను. రేపు వీడియోలో మాత్రం నా షాపింగ్ వీడియో అంతా ఖచ్చితంగా రేపు షేర్ చేస్తాను మీకు. నేను ఏం శారీస్ తీసుకున్నాను ఈ పండగకి, అలాగే ఇంకా ఏమేంటి డెకరేషన్స్ చేస్తున్నాను అన్నీ ఒక్కొక్కటి వన్ బై వన్ కొంచెం రిలీజ్ చేస్తూ ఉంటాను. అన్నీ ఒకసారి చేయలేను కాబట్టి ఏం పని చేస్తే అది మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇంకా 3వ వారం చేసుకునే వాళ్ళు ఉంటారు, 4వ వారం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకని తప్పకుండా చిన్నగా కమింగ్ వీడియోస్లో మాత్రం నా పూజకు సంబంధించిన అన్నీ మీకు తప్పకుండా షేర్ చేస్తాను, ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పని. రాఖీ కట్టడం అయితే అయింది. ఇంకో చక్కగా నలుగురును మేము కూడా వాళ్ళతో పాటు ఫోటో తీయించుకుందాం అని చెప్పని రెడీ అవుతున్నాం. మా వారు కొత్త డ్రెస్ వేసుకున్నాను, నేను కొత్త శారీ కట్టుకున్నాను అనమాట. ఇంకా గుడికి అది వెళ్ళాలి. అంటే ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నాకు బీబాలో ఒక డ్రెస్ తీస్తారు. పెళ్లి రోజు అంటే చాలు, ఏదో ఒకటి నీకు ఏ రేంజ్ అయినా పర్లేదు తీసుకుంటూ అని అంటారు. సో మొన్న ఆఫర్ ఉంది కదా అని చెప్పని నేను తీసుకున్నాను, ఒక బీబాలో డ్రెస్ తీసుకున్నాను, అది కట్టుకుందామని. కానీ ఏంటంటే ఫస్ట్ చీర కట్టుకున్నట్టు ఉండాలి, డ్రెస్ కట్టుకున్నట్టు ట్రెడిషనల్గాను, అట్ ద సేమ్ టైం మోడర్న్గాను, రెండు కలిసి వచ్చాయి కాబట్టి, డేట్స్ తిథులు కలిసి వచ్చాయి కాబట్టి ఎన్ని కలిసి వచ్చినా ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకోవాలి. ఆయన ఇప్పుడు మంచిగా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండి నువ్వు అనుకుని ఏవైనా సరే అచీవ్ చేసుకోవాలి అని అంటూ ఉంటారు. సో అందుకని ఆయన దగ్గర ఆశీర్వాదం అయిపోయాక అమ్మ దగ్గర కూడా తీసుకున్నాను అనమాట. అమ్మ ఏమంటే నేను బాగాలేదు, నాకు వద్దు, వీడియో ఫోటో వద్దని అన్నారని ఇంకా ఊరికే బ్లెస్సింగ్స్ మాత్రం తీసుకున్నాము. ఇగో ఇప్పుడు మొదలుపెట్టింది, ఏమి ఇస్తున్నారు చెప్పండి అని చెప్పని. వాళ్ళకి ఏంటంటే ఏదో సంతోషంగా ముందు ఇవ్వాలా వద్దా ఊరికే ఏడిపిస్తూ ఉంటారు దానికి కాసేపు. తీయండి బయటికి తీయండి అంటూ ఉంటుంది. మా స్పీకర్ గారు ఏమో ఏం లేవు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాడు తీసుకుని ఇవ్వాలి కాబట్టి వాళ్ళిద్దరు పాపం తెచ్చుకుని వచ్చేస్తారు, వెంటనే ఇచ్చేయడం రెడీ అయిపోతారు. ఇగో మా స్పీకర్ అయితే మాత్రం ఏడిపించకుండా అస్సలు ఉండడు. సేమ్ ఉంటే కనుక, అంటే సిబ్లింగ్స్ జెండర్ సేమ్ కాకుండా ఉంటే కొట్టుకోరేమో అని అనుకున్నాను, కానీ 2 అబ్బాయిలు 2 అమ్మాయిల కన్నా దారుణంగా కొట్టుకుంటారు మా పిల్లిద్దరు అయితేను. ఏడిపించి మాత్రం ఇవ్వకుండా ఉండడు. ఇందాక ఫస్ట్లో నేను ఒక మాట అన్నాను గుర్తుందా, అంటే అబ్బాయి అమ్మాయి అన్నప్పుడు కొడుకు అని అనిపిస్తుంది, కానీ కనిపించకుండా ఆ టైంకి ఏది కావాలో అది తీర్చేది మాత్రం ఖచ్చితంగా కూతురే. అది 100% ఆలోచిస్తుంది. ఉట్టప్పుడు చేయదు, కానీ ఉట్టప్పుడేమో మా స్పీకర్ అనిపిస్తారు. కానీ ఇలాంటిదైనా అకేషన్స్ చూడండి వాళ్ళు ఏదో కొనిస్తారని కాదు, ఆ మూమెంట్ని ఇంకొంచెం దాన్ని ఎన్హాన్స్ చేసినట్టు, ఒక బ్యూటీని తీసుకొచ్చినట్టు అనిపిస్తారు. అసలు మాకు తెలియదు కేక్, ఇప్పటివరకు మేము కేక్ కట్ చేయలేదు. ఈ 19 ఇయర్స్లో పుట్టినరోజుకి ఏమో చేసాం, కానీ పెళ్లి రోజుకంటూ చేయలేదు. మా అమ్మగారు మా శ్రావణి కలిసి అమ్మ నాన్న కేక్ కట్ చేసుకోవాలని చెప్పని నైట్ సర్ప్రైజ్గా కేక్ బుక్ చేసింది. మాకు ఇంటికి వచ్చిన వరకు తెలియదు ప్రామిస్గాను. వచ్చాక అదొక మంచిగా అనిపించింది. అంటే ఒక చెప్పానుగా క్యూట్ మూమెంట్స్ ఇవన్నీ అంతే. మన పిల్లలు కూడా అలా మనకి ఏదైనా సర్ప్రైజ్గా చేస్తే అదొక చాలా బాగుంటుంది అన్నాను కదా.
ఇంకోటి ఏంటంటే మా ఆడపడుచు అన్నయ్య గారు వాళ్ళు కాకినాడలో ఉంటారనమాట. అక్కడి నుంచి పిల్లల కోసం మా కోసం అని చెప్పి చాక్లెట్స్ పంపించారు. రాఖీ కూడా వచ్చింది, మీరు వాళ్ళు కలిసి ఉంది కదా అని చెప్పని. యాక్చువల్గా మాకు ఇంకొకటి కూడా బుక్ చేశారట కేక్ అదేను. ఆ రోజు వర్షం బాగా ఉండడం వల్ల ఒక డెలివరీ క్యాన్సిల్ అయిపోయింది, ఒకటి మాత్రమే వచ్చింది. ఫ్యాబిల్లా అని చెప్పని సమ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అనమాట, డార్క్ చాక్లెట్స్. వాళ్ళంతా పిల్లలు ఎంత హ్యాపీ అయిపోయారంటే రాగానే ఎగిరి వాళ్ళకి ఎన్ని ఉన్నా సరే చాక్లెట్స్ అవి ఉంటే చాలా గంతేసేస్తారు. ఇది కూడా మేము ఊహించలేదు, మాకు తెలీదు డెలివరీ వచ్చేందుకు కూడా వాళ్ళు మనకు పంపించారని సంగతి తెలీదు. ఇలాంటప్పుడే భలే అనిపిస్తుంది, అంటే మన మీద ప్రేమగా ఆలోచించి చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పని. ఆ తర్వాత నైట్ మా అమ్మాయి అసలు ఇది బుక్ చేస్తుందని కూడా మాకు తెలియదు. అంటే మా అమ్మాయి అమ్మ నా చిన్నప్పటి నుంచి నీకు ఈ కోరిక ఉందమ్మా, ఇప్పటికి తీరింది అని చెప్పని మా అమ్మగారి ప్రోత్సాహంతో. అంటే మరి మనీ అది చూడాలి, ఇవ్వాలి కదా, దానికి అంత తెలియదు కాబట్టి, అంటే దాని పాకెట్ మనీ ఉంది కానీ ఇంటికి వచ్చాక అమ్మమ్మ నేను ఇస్తానే నువ్వు బుక్ చేసే అని ఏదో చెప్పుకున్నట్టున్నారు. మా ఇద్దరికి ఏంటంటే కపుల్ వాచెస్ అట, గిఫ్ట్ కూడా రాయించింది అమెజాన్లో, స్టిక్కర్ శ్రావణ ఇస్తున్నట్టుగా హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న అని చెప్పని. అసలు ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు, అమెజాన్లో ఇలా ఒకటి ఉంటుంది అలా చేయొచ్చని కూడా నాకు తెలియదు. అలా రాయించి పంపించింది మా అమ్మాయి. నాకు కపుల్ వాచెస్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం, నేను మా వారు సేమ్ ఒకటే పెట్టుకోవాలి కొనుక్కుందాం అనుకుంటాను కానీ అబ్బా అంత కాస్ట్లీ ఎందుకులే, ఇప్పుడు ఉన్న వాచ్లు చాలావా మళ్ళీ కొనుక్కోవాలా అని చెప్పని స్కిప్ చేసేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. కానీ మా అమ్మాయి మాత్రం ఊరుకోకుండా ఈ కపుల్ వాచెస్ బుక్ చేసిందనమాట, ఇద్దరికి సేమ్లా ఉండేవి రోజ్ గోల్డ్వి. సో ఇది ఈరోజు వీడియో, సరదాగా మీకు షేర్ చేయాలనిపించింది నాకు. మా ఇంటి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి, అన్నీ ఎలా జరిగాయి ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తారనుకుంటున్నాను. మళ్ళీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ విషెస్ చెప్పినందుకు. ఇంకా రేపటి నుంచి శ్రావణ మాసం సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తాను, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను తప్పకుండాను. ఇది ఈరోజు వీడియో, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.